వెల్కమ్ టు సినీ రంగం. టాలీవుడ్ లో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక్క మాట డెడ్లీ కాంబినేషన్స్. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ మాటలతోనే మాస్ ను కదిలించే స్టార్, అలాగే మరోవైపు వివేకాత్రయ భావాలతో కథలను బ్రతికించే డైరెక్టర్. ఈ ఇద్దరు ఒకే ప్రాజెక్ట్ లో కలిస్తే అదే ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న హాట్ డిస్కషన్. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు, కానీ వినిపిస్తున్న పేరు మాత్రం భారీగా ఉంది. అదే కురుక్షేత్రం. ఈ పేరు వినగానే మన మనసులో వార్ విజువల్స్ తిరగడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇది కేవలం టైటిల్ మాత్రమే కాదు, ఒక మూడ్, ఒక కాన్సెప్ట్. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఇది పౌరాణిక నేపథ్యమా లేక ఆ కాన్సెప్ట్ తీసుకుని నేటి సమాజంలో జరిగే అంశాలతో చూపిస్తారా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది, ఈ కథలో కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే వ్యక్తిగత యుద్ధం కావచ్చు, లేక సిద్ధాంతాలను ఢీకొట్టుకోవడం కావచ్చు, ఏదో ఒక పవర్ఫుల్ ఎమోషన్ తప్పకుండా ఉంటుంది. ఇక ఈ కాంబినేషన్ గురించి మాట్లాడితే ఇదే అసలు హైలైట్. ఎందుకంటే బాలయ్య అంటేనే మాస్క్ సింబల్. ఆయన స్క్రీన్ మీద ఉంటే ఆ ఎనర్జీ వేరే లెవెల్. డైలాగ్ పడితే థియేటర్ షేక్ అవుతుంది. కానీ ఆత్రేయ స్టైల్ మాత్రం పూర్తిగా భిన్నం. ఆయన కథల్లో సైలెంట్ ఎమోషన్స్ తో పాటు నేటి జనరేషన్ కు కనెక్ట్ అయ్యే అంశాలు బలంగా ఉన్నాయి. ఈ ఇద్దరు కలిస్తే అవుట్పుట్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుంది అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఆసక్తికరమైన విషయం. అఖండ 2 తర్వాత బాలకృష్ణ మరో కొత్త కోణాన్ని ట్రై చేస్తున్నారనే ఫీలింగ్ వస్తోంది. తన మాస్ ఇమేజ్ కి కొత్త టచ్ ఇవ్వాలనే ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ కనిపిస్తోంది. అదే సమయంలో అంటే సుందరానికి, సరిపోదా శనివారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆత్రేయ ఇప్పుడు మాస్ యాక్షన్ జానర్ వైపు అడుగు వేయడం కూడా ఒక పెద్ద షిఫ్ట్. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై హైప్ మొదలైంది. టైటిల్ నుంచే వచ్చే వైబ్ వల్లే ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇది బాలయ్య కెరీర్ లో మరో బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక నిర్మాణం విషయంలో కూడా కాంప్రమైజ్ ఉండదని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను భారీ స్కేల్లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ సైలెంట్ గా జరుగుతోందని సమాచారం. ఈ సినిమాను 2027లో రిలీజ్ టార్గెట్ గా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అధికారిక అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ పై క్లియర్ పిక్చర్ వస్తుంది. అప్పటి వరకు మాత్రం కురుక్షేత్రం అనే ఒక్క పదమే చాలు, ఊహాగానాల యుద్ధం ఆగదు. మరి ఈ కాంబినేషన్ పై మీ ఫీలింగ్ ఏంటి? ఇది బ్లాస్ట్ అవుతుందా లేక ఎక్స్పెరిమెంట్ గా మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.